హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కేదార్ డ్రింక్ చేసి వచ్చిన యువరాజ్తో మాట్లాడుతూ ఉంటాడు కదా. యువరాజ్ కేదార్తో, రేయ్, నువ్వు వచ్చినప్పటి నుండే అక్క నన్ను పట్టించుకోవడం మానేసింది. ఒకప్పుడు నేను ఎన్ని తప్పులు చేసినా అక్క నన్ను ఒక్క మాట కూడా అనేది కాదు. కానీ నువ్వొచ్చాక నేను పక్కకి వెళ్ళిపోయాను. నా ఐడెంటిటీని నువ్వు లాక్కున్నావురా. నీకు ఎన్ని కోట్లు కావాలో చెప్పు, మమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోరా, 100 కోట్లు ఇస్తాను, వెళ్ళిపోరా అని యువరాజ్ మాట్లాడుతూ ఉంటే పాపం కేదార్ మాత్రం తన మనసులో ఉన్న బాధని చెప్పుకుంటాడు. రేయ్, డబ్బులు నాకు ఇంపార్టెంట్ కాదురా. నాకు మా నాన్న, పిన్ని, నువ్వు, అందరూ ఇంపార్టెంట్. నాకు ఫ్యామిలీ కావాలనుకుని వచ్చాను, కానీ డబ్బు కావాలనుకొని కాదురా. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు? డబ్బే కావాలనుకుంటే నాకు అది ఎప్పుడో సంపాదించేవాణ్ణి, కానీ నాకు ఆప్యాయత కావాలి అనుకున్నాను, మా నాన్న ఐడెంటిటీ కావాలి అనుకున్నాను. ఇది నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావురా? నీకు ఎంత చెప్పినా అర్థం కాదు అని చెప్పి పాపం కేదార్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్న ధాత్రి కేదార్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. కేదార్, మనసులో ఇంత సముద్రమంత బాధని పెట్టుకొని పైకి మాత్రం ఏమీ జరగనట్టు అలా ఎలా ఉండగలుగుతున్నావు కేదార్ అని అడుగుతుంది పాపం ధాత్రి, ఇది ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పటికైనా నా తమ్ముడు నన్ను అర్థం చేసుకుంటాడనే నేను అనుకుంటున్నాను అని చెప్పి పాపం తన రూమ్లోకి వెళ్ళిపోతాడు కేదార్. ఇదంతా గమనిస్తున్న సుధాకర్ యువరాజ్ దగ్గరికి వచ్చి, రేయ్, విన్నావు కదా, నీ చెవులతో విన్నావు కదా, వాడు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడో, ఇప్పటికైనా మారరా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సుధాకర్. అప్పుడే నిషిక రూమ్ నుండి బయటకు వస్తుంది. యువరాజ్, ఏంటిది అని అడుగుతుంది. నిషి, నేను తప్పు చేశాను. ఇన్నాళ్ళు కేదార్ అంటే నిప్పులు చెరిగాను, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది కేదార్ ఎంత మంచివాడో. నేను కేదార్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను అని పాపం మంచిగా మాట్లాడుతూ ఉంటాడు యువరాజ్. ఇదేంటి అబ్బోడు ఇలా మారిపోయాడు? అయినా తాగిన మత్తులో ఉన్నాడు కదా. ఇప్పుడు అబ్బోడు ఏం మాట్లాడినా పట్టించుకోకూడదు. అమ్మి, నువ్వు వెంటనే వాడిని లోపలికి తీసుకువెళ్ళు, రేపు వీడికి నేను బ్రెయిన్ వాష్ చేస్తానని చెప్పి ఇంక వైజయంతి చెప్తుంది. నిషిక యువరాజ్ని రూమ్లోకి తీసుకువెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. యువరాజ్, వైజయంతి, నిషిక మాట్లాడుకుంటూ ఉంటారు. రే అబ్బోడా, నువ్వు చెప్పినట్టు బిడ్డని పైకి పంపించే ప్లాన్ వేయట్లేదు, బిడ్డని తప్పిపోయేలా చేద్దాం అని అంటారు వైజయంతి. అమ్మా, నాకెందుకో ఇప్పుడు అది కరెక్ట్గా అనిపించట్లేదమ్మా. కాస్త టైం తీసుకొని బారసాల అయిపోయాక అలా చేద్దాం అని అంటాడు యువరాజ్. సరే యువరాజ్, నీ ఇష్టం, నీ సపోర్ట్ లేకుండా మేమేమి చేయలేం అని అంటుంది నిషిక. అమ్మీ అని అంటుంది వైజయంతి. మీరుండండి అత్తయ్యా అని సైగ చేస్తుంది. థ్యాంక్స్ నిషి, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్. ఏందమ్మీ అలా మాట్లాడావు అని అడుగుతారు వైజయంతి. అత్తయ్య, ఎందుకో యువరాజ్లో చాలా మార్పు కనబడుతుంది. అందుకే యువరాజ్కి తెలిసి చేస్తే ఎమోషనల్ అయిపోయి మన ప్లాన్ని యువరాజే బయట పెట్టినా పెడతాడు. కాబట్టి అలా జరగకుండా ఉండాలి అంటే మనమే ఒక ప్లాన్ చేయాలత్తయ్యా. మీరు నిన్న మావయ్య గారు చెప్పిన మాటలు విన్నారా అని అడుగుతుంది నిషిక. ఏ మాటలమ్మీ అని అంటారు. అదే అత్తయ్య, బాబుకి పుట్టిన సమయం తెలిస్తే దోషమేమైనా ఉందా లేదా అని చూస్తామని, వెళ్ళి గుడిలో ప్రక్షాళన చేస్తామని, దోషపూజ చేస్తామని అన్నారు కదా. ఆ మాటలు ఇప్పుడు మావయ్య గారు మనకిచ్చిన క్లూనే మనకి వరంలా మారబోతుంది అత్తయ్య అని అంటుంది నిషిక. అంటే ఏంటమ్మీ అని అడుగుతుంది వైజయంతి. వైజయంతికి ఒక ప్లాన్ని చెప్తుంది నిషిక. ఇంకా అలా వైజయంతి నిషిక ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అయిపోతారు. ఇది ఇలా ఉండగా ధాత్రి అండ్ కేదార్ హ్యాపీగా రెడీ అయ్యి హాల్లోకి వస్తారు. అక్క, బాబు అని అడుగుతారు. ఇప్పుడే నిద్రపోయాడు అని చెప్తారు కౌశికి. అమ్మా కౌశికి, పంతులు గారిని ఇంటికి రమ్మని చెప్పానమ్మా, ఆయన వచ్చేస్తున్నారంట అని అంటారు సుధాకర్.
ఓకే బాబాయ్ అని అంటుంది కౌశికి. పంతులు గారు ఇంటికి రీచ్ అవుతారు. అమ్మా, మనవడు పుట్టాడని తెలుసుకున్నాను, చాలా సంతోషంగా ఉంది. అవును, ఇంతకీ బాబు పుట్టిన సమయం ఏంటి అని అడుగుతారు. పంతులు గారు, నిన్న మధ్యాహ్నం 3:46 3:46 బాబు పుట్టాడండి అని చెప్తుంది జగదాత్రి. ఇంక వెంటనే జాతకం వేసి మొత్తం చూస్తూ ఉంటారనమాట పంతులు గారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అమ్మా, బాబు దోషకాలంలో పుట్టాడు, బాబుకి మేనమామ దోషం ఉంది అని అంటారు. ఒక్కసారిగా పాపం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, మేనమామ దోషమా అని అంటారు సుధాకర్. అవును అవును బాబు, బిడ్డ పుట్టిన తర్వాత మేనమామలు 11 రోజుల వరకు బిడ్డని చూడకూడదు అని అంటారు. అయ్యో పంతులు గారు, తెలియక నా తమ్ముళ్ళిద్దరూ చూసేస్తారండి అని అంటారు కౌశికి. ఏమి పర్లేదమ్మా, ఒక దోష పరిహారం జరిపిస్తే సరిపోతుంది అని అంటారు. మరి చూసినందుకు గండం ఏదైనా ఉంటుందా పంతులు గారు అని అడుగుతుంది నిషిక. అంటే చెప్పలేమమ్మా, ముందు నాకు చెప్పుంటే నేను చూడొద్దని చెప్పేవాడిని, కానీ మీరిద్దరూ చూసేశారు కాబట్టి కాస్త మేనమామలు జాగ్రత్తగా ఉండడం మంచిది అని అంటారు పంతులు గారు. నేను చెప్పాల్సింది చెప్పాను, రేపు గుడికి వచ్చి పరిహారం చేయించుకోండి అని అంటారు. ఇంక వెంటనే వైజయంతి, అబ్బోడా నాకెందుకో చాలా భయంగా ఉంది, నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు సరేనా అని అంటారు వైజయంతి యువరాజ్తో. ఓకే అమ్మా అని చెప్తాడు యువరాజ్. ఇంకా నిషిక వైజయంతి ఇద్దరు బయటికి వచ్చి పంతులు గారి దగ్గరికి వస్తారు. అమ్మా, మీరు అబద్ధం చెప్పమన్నారు కదా అని అబద్ధం చెప్పాను, నాకే సమస్య రాదు కదా అని అంటారు పంతులు గారు. లేదు పంతులు గారు, మీరు మమ్మల్ని పెద్ద ప్రమాదం నుండి సేవ్ చేశారు, ఇదిగోండి ఈ డబ్బులు తీసుకోండి అని పంతులకి డబ్బులిచ్చి పంపించేస్తుంది నిషిక. అమ్మీ, ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి అని అడుగుతారు. ఏం లేదత్తయ్యా, యువరాజ్ ఇంట్లోనే ఉంటాడు, తర్వాత కేదార్ జగదాత్రి ఎలాగో స్కూల్కి వెళ్ళాలి కాబట్టి స్కూల్కి వెళ్ళిపోతారు. యువరాజ్కి వాళ్ళ ఫ్రెండ్ చేత కాల్ చేయించి యువరాజ్ కూడా బయటికి వెళ్ళేలా చేద్దాం. తర్వాత వదిన కేవలం బాబుతో మాత్రమే ఉంటుంది. ఇద్దరూ బయటికి వెళ్ళారు కాబట్టి ఒంటరిగా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్పుడే బాబుని కిడ్నాప్ చేసి ఎక్కడో వేరే రాష్ట్రానికి తీసుకువెళ్ళిపోయి అక్కడ అనాథ శరణాలయంలో పడేద్దాం అని అంటుంది నిషిక వెరీ వెరీ క్రూయల్గా. ఇంకా వెంటనే వైజయంతి, అమ్మీ ఈ ప్లాన్ ఏదో బాగానే ఉండదు, సరే ఆ పని చేయి అని చెప్పి ఇంక మొత్తం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. పాపం అప్పుడే జేడీకి సాధు నాయక్ కాల్ చేస్తారు. జేడీ సాధు నాయక్ కాల్ లిఫ్ట్ చేస్తుంది. జై హింద్ సార్ అని అంటుంది. జై హింద్ జేడీ, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇంద్రాణి చాక్లెట్ ఫ్యాక్టరీలో కొంతమంది దుండగులు ప్రవేశించి అక్కడ ఉన్న కీలకమైన ఎవిడెన్స్ని, ప్రైమా ఫేసి ఎవిడెన్స్ని మాయం చేయాలి అనుకుంటున్నారు, కాబట్టి యూ వాంట్ టు గో దేర్ అని అడుగుతారు సాధు. ఓకే సార్, ఇప్పుడే వెళ్తున్నాం, సిచ్యువేషన్ని మా కంట్రోల్లోకి తెచ్చుకున్న తర్వాత మీకు కాల్ చేస్తాం సార్ అని అంటుంది జేడీ. ఏమైంది దాత్రి అని అడుగుతారు కేదార్. చాక్లెట్ ఫ్యాక్టరీలో ఎవరో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ని మిస్ చేయాలని చూస్తున్నారంట, మనం వాళ్ళని వెంటనే పట్టుకోవాలి అని అంటారు. అయితే వెళ్దాం పద అని చెప్పి ఇద్దరు వెళ్తూ ఉంటారు. పాపం కౌశికి, దాత్రి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. వదిన, మాకొక చిన్న పని ఉంది, ఇప్పుడే వచ్చేస్తాం వదిన, ఒక 1 అవర్లో వచ్చేస్తామని చెప్పి పాపం జేడీ కేడీగా మారి బయటికి వెళ్ళిపోతారు జగదాత్రి అండ్ కేదార్. కరెక్ట్గా జగదాత్రి అండ్ కేదార్ బయటికి వెళ్ళగానే కౌశికి ఇంటి లోపలికి వచ్చిన తర్వాత ఇంకా గోడకి ఉన్న దేవుని ఫోటో అయితే కింద పడి పగిలిపోతుంది. ఒక్కసారిగా కౌశికి అది ఒక అపశకునంలా అనిపిస్తూ ఉంటుంది. పాపం ఆ పగిలిన ఫోటో వైపు చూస్తూ, ఏంటి నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది, కేదార్ కేదార్ అని పాపం వెళ్ళి పిలిచేలోపు కేదార్ వాళ్ళు అప్పుడే కారులో వెళ్ళిపోతారు. నాకేదో చాలా భయంగా అనిపిస్తుంది అని పాపం ఇంకా పైకి వచ్చి బాబుని చూస్తూ బాబు దగ్గర నిద్రపోతూ ఉంటారనమాట కౌశికి. కరెక్ట్గా అప్పుడే నిషిక అండ్ యువరాజ్ ఒక రౌడీని పిలిపిస్తారు. ఇదిగో
నీకు పని అయ్యాక పేమెంట్ సగం ఇస్తాను. ఇప్పుడు ఎవ్వరిని ఏమీ చేయకుండా ఆ బాబుని తీసుకువెళ్ళిపోవాలి, అర్థమైందా అని అంటుంది నిషిక. ఓకే మేడం అని చెప్పి మాస్క్ వేసుకుని వెళ్తూ ఉంటారు. అమ్మి, ఈ పని వీడు చేయగలడా అని అడుగుతారు. వీళ్ళు ప్రొఫెషనల్ అత్తయ్య, ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి ఇంకా అలా వాడి వైపు చూస్తూ ఇంకా టెర్రస్పై ఇద్దరు హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, నిషిక అండ్ వైజయంతి. ఇది ఇలా ఉండగా కౌశికి బాబు దగ్గర ఉండేసరికి ఒక దొంగ మాస్క్ వేసుకొని కౌశికి రూమ్కి వస్తాడు. ఏయ్, ఎవరు నువ్వు, పోరా అని అంటుంది కౌశికి. ఇంకా కౌశికికి మత్తు మందు ఇచ్చేసి ఇంకా అలా బాబుని ఎత్తుకొని కిందకి వస్తూ ఉంటాడు. మత్తు మందు కొంచెమే ఇచ్చేసరికి, ఆ స్ప్రే కొంచెమే తగిలేసరికి, రేయ్ ఆగరా, ఆగు, కాపాడండి, నిషి నిషి పిన్ని అని చెప్పి పాపం అరుస్తూనే ఉంటుంది. అత్తయ్య, మీకేమైనా అరుపులు వినపడుతున్నాయా అని అంటుంది నిషిక. వినిపిస్తున్నాయమ్మి అని నవ్వుకుంటూ ఉంటారు, అసలు కొంచెం కూడా మానవత్వం లేకుండా నిషిక అండ్ వైజయంతి. పిన్ని పిన్ని అని పాపం అప్పుడే ఇంకా డెలివరీ అయింది కాబట్టి పరిగెత్తడం కూడా చాలా కష్టంగా ఉంటుందన్నమాట పాపం కౌశికికి. ఎవరైనా హెల్ప్ చేయండి, బాబాయ్ ఫోన్ చేద్దామంటే ఆఫీస్కి వెళ్ళారు, బాబాయ్ అని చెప్పి పాపం ఫోన్ చేద్దాం అనుకుంటూ ఉంటుందన్నమాట. అలా ఇంకా పాపం కౌశికి ఇంకా వాడైతే ఆ రౌడీ ఇంకా అలా ఎత్తుకొని బాబుని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. అత్తయ్య, ఇప్పుడు మనం వెళ్ళకపోతే మళ్ళీ నింద మన మీదకి నెట్టేస్తారు, రండత్తయ్య అని కిందకి కావాలనే నటిస్తూ వెళ్తూ, రేయ్ ఎవడ్రా నువ్వు, దొంగ దొంగ అని చెప్పి కావాలని నటిస్తూ ఉంటారు నిషిక అండ్ వైజయంతి. వాళ్ళిద్దరినీ కొంచెం మెల్లగా తోసేసి ఇంకా బాబుని ఎత్తుకొని బయటికి పరిగెడుతూ ఉంటాడనమాట ఆ దొంగ. దేవుడా, నా బాబుని కాపాడు అని గట్టిగా అరుస్తారు కౌశికి. ఇంకా కరెక్ట్గా బాబుని తీసుకు వెళ్దామని అలా వాడు పరిగెడుతుంటే వాడి కాలర్ని గట్టిగా ఒక చెయ్యి పట్టుకుంటుంది. ఎవరా అని చూసేసరికి అక్కడ సురేష్, కౌశికి వాళ్ళ హస్బెండ్ సురేష్ ఉంటారు. ఆ దొంగ సురేష్ వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా సురేష్ ఆ దొంగ తలపై గట్టిగా ఒక్కటి కొడతారు. దెబ్బకి ఆ దొంగ కింద పడిపోతాడు. ఇంకా వెంటనే సురేష్ అయితే చేతిలో ఆ బాబుని తీసుకుంటాడు. బాబుని తీసుకొని ఇంకా కౌశికి ఇస్తాడు. కౌశికి పాపం చాలా జాలిగా చూస్తూ ఉంటుంది. ఇంకా వాడి కాలర్ పట్టుకొని కొడుతూ ఉంటాడనమాట సురేష్. అప్పుడే కరెక్ట్గా దాత్రి అండ్ కేదార్ జేడీ కేడీగా మారి ఫ్యాక్టరీకి వస్తారు. ఫ్యాక్టరీకి వచ్చి చూసేసరికి ఇంకా అక్కడ కొంతమంది ఎవిడెన్స్ అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే గన్ తీసుకొని వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఇంకా వాళ్ళిద్దరిని సరెండర్ చేస్తారనమాట జేడీ అండ్ కేడీ. అప్పుడే కరెక్ట్గా కేదార్కి ఒక మెసేజ్ వస్తుంది. హెల్ప్ మీ అని కౌశికి దగ్గర నుండి మెసేజ్ వస్తుంది. జేడీ అక్క మెసేజ్ చేసింది అని అంటాడు. ఏంటి, ఏమైంది కేదార్ అని అడుగుతుంది. అక్క హెల్ప్ అని మెసేజ్ పెట్టింది, మనం ఇప్పుడే వెళ్ళాలి అని చెప్పి ఇద్దరు ఇంకా వెళ్తారు. ఇంకా సురేష్ చుట్టూ చాలామంది, ఒక 10 మంది రౌడీలు అయితే చుట్టుముట్టేస్తారు. ఇంకా పాపం కౌశికి భయపడుతూ ఉంటుంది. వాళ్ళందరితో కౌశికి వాళ్ళ హస్బెండ్ సురేష్ అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి దాత్రి అండ్ కేదార్ రావడంతో ఇంకా ఒక్కసారిగా సురేష్ని కొట్టబోతూ ఉంటే దాత్రి చెయ్యి అడ్డు పెడుతుంది. ఇంకా దాత్రి అలా కోపంగా రౌడీ వైపు చూసి ఒక్కటిస్తుంది ఆ రౌడీకి. అలా ఇంకా కేదార్ అండ్ దాత్రి అక్కడికి వచ్చిన 10 మంది రౌడీలని ఫినిష్ చేసేస్తారు. ఇంకా ఎవరైతే మెయిన్గా బాబుని ఎత్తుకు వెళ్ళిపోవాలనుకున్నాడో వాడిని పట్టుకుంటుందన్నమాట జేడీ. చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావురా, బాబుని ఎందుకు తీసుకువెళ్ళాలనుకున్నావు అని గట్టిగా అడుగుతుంది దాత్రి. అది అది అని చెప్పి ఇంకా వెంటనే స్లిప్ ఇచ్చి వెళ్ళిపోతాడనమాట రౌడీ. తప్పించుకున్నాడు, వదినా మీకేం కాలేదు కదా అని చెప్పి పాపం అడుగుతూ ఉంటుందన్నమాట దాత్రి. లేదు దాత్రి, నాకేం కాలేదు అని పాపం బాబుని చూస్తూ, వీడిని ఈరోజు నేను చూడలేను అనుకున్నాను, కానీ దేవుడి దయ వల్ల వీడు నాకు దక్కాడు అని పాపం బాబు వైపు ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది కౌశికి. సురేష్ అన్నయ్య వచ్చాడు కాబట్టే బాబు మీ చేతికి వచ్చాడు వదినా అని అంటుంది దాత్రి. ఇంకా పాపం సురేష్ వైపు అభిమానంగా ప్రేమగా చూస్తూ ఉంటారు కౌశికి. నా బాబుని ఇలాంటి పరిస్థితుల్లో ఎత్తుకోవాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు కౌశికి. ఇప్పుడు నువ్వు
ఎలా ఉన్నావు అని అడుగుతారు కౌశికి వాళ్ళ హస్బెండ్ సురేష్. పర్లేదు, బాగానే ఉన్నాను అని పాపం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారనమాట కౌశికి. ఇదంతా చూస్తున్న నిషిక అండ్ వైజయంతి మాత్రం చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఛా, మనం ఏం ప్లాన్ చేసినా ఆ బాబుని దేవుడు కాపాడేస్తున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అని అంటుంది నిషిక. అమ్మీ, 2 సార్లు నాకు ఇదంతా చూస్తుంటే వాడు చాలా గట్టోడు అనిపిస్తుంది, కాబట్టి మనం ఇప్పుడు ఏమి చేయకుండా ఉండడమే కరెక్ట్ అమ్మీ అని అంటుంది వైజయంతి. ఏమో అత్తయ్య, నాకేమీ అర్థం కావట్లేదు, కానీ వాడు మాత్రం బ్రతికుంటే అని అంటారు. సరే అమ్మీ, ఎలాగో ఆ సురేష్ కూడా ఇంటికి వచ్చిండాడు కదా, వాడు వెళ్ళిపోని, అప్పుడు బాబుని ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు నిషిక అండ్ వైజయంతి. ఇంకా విషయం తెలుసుకున్న సుధాకర్ కూడా ఇంటికి వస్తారు. అమ్మా కౌశికి, బాగానే ఉన్నావు కదా, అయినా ఎవరు లేని టైంలో ఇలా అటాక్ జరగడం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు సుధాకర్. మీరేమీ కంగారు పడకండి మావయ్య గారు, బాబుకేమీ కాలేదు అని అంటారు కౌశికి వాళ్ళ హస్బెండ్ సురేష్. మీరు వచ్చారు కదా అల్లుడు గారు, ఆయనకేమీ కాదులేండి అని చెప్పి పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు సుధాకర్. అయితే బారసాల జరిగేంత వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు కదన్నయ్యా అని అంటుంది పాపం ధాత్రి. ఒక్కసారిగా కౌశికి అందరూ షాక్ అయిపోతారు. ఇంకా సురేష్ అలా చూస్తూ ఉంటారు. నేనేమైనా తప్పుగా మాట్లాడానా మావయ్య గారు అని అడుగుతుంది ధాత్రి. లేదమ్మా, కరెక్ట్గానే మాట్లాడావు. ఎందుకంటే ఒక భార్యని కరెక్ట్గా చూసుకోవాలి అంటే అది భర్త మాత్రమే బాధ్యతగా చూసుకోగలడు. ఇంట్లో మేము ఎంతమంది ఉన్నా బాబు ప్రమాదంలో పడ్డప్పుడు తన తండ్రే కాపాడాడు, కానీ ఇంకెవ్వరూ కాపాడలేకపోయాం. కాబట్టి అల్లుడు గారు, మీరు బారసాల వరకు ఇక్కడే ఉండాలండి, నేను చెప్తున్నాను, మీరు ఇక్కడే ఉండాలి అని అడుగుతారు సుధాకర్. ఇంకా కౌశికి అలా చూస్తూ ఉంటుంది. మావయ్య గారు, నాది ఇందులో ఏమీ లేదు, కౌశికికి ఇష్టమైతే నేను ఇక్కడే ఉంటాను అని అంటారు సురేష్. ఇంకా కౌశికి సైలెంట్గా చూస్తూ ఉంటుంది. వదినా అని అంటుంది పాపం ధాత్రి. బాబాయ్ మాటే నా మాట అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కౌశికి. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అందరూ. ఇటువైపు వైజయంతి మాత్రం, ఇదేందమ్మీ, ఇతను వెళ్ళిపోయాక మనం ప్లాన్ చేద్దామంటే ఇక్కడే ఉండిపోతానంటున్నాడేంటి అని చెప్పి బాధపడుతూ ఉంటారు. సరే అత్తయ్య, టైం మనకి బ్యాడ్, అంతే కదా, ఏం చేయలేంలేండి అని చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు నిషిక. ఇంకా అలా కిడ్నాప్ అయిపోబోతున్న తన బాబుని కాపాడుకుంటారు సురేష్. ఇంకా సురేష్ కౌశికి అందరూ కలిసి ఒకే ఇంట్లో హ్యాపీగా ఉండేసరికి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.